ఈరోజు నీ యొక్క స్థితిగతులు చనిపోయినటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నాయి. చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నాయి. నీ యొక్క కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు పాపంలో పడిపోయో, లేకపోతే యథార్థంగా బ్రతకడంలో, యథార్థంగా ఆయనను వెంబడించడంలో నీకు కలుగుచున్నటువంటి శ్రమలను చూడగా నువ్వు చచ్చినటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నావేమో. చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నావేమో. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన మందిరానికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క ప్రార్థన చేసుకొని నేను చనిపోయిన స్థితిలో ఉన్నాను, ఇక నేను భక్తి చేయలేను, నేను ప్రార్థన చేయలేను, నేను మందిరానికి వెళ్ళలేను, నేను పరిచర్యను చేయలేను, పరిచర్యకు సహకరించలేను, ఇక నేను సమస్తాన్ని విడిచిపెట్టి మళ్ళీ లోకములో కలిసిపోతాను, నేను చావడం మంచిది, చచ్చిన స్థితిలో ఉన్నాను అన్నటువంటి ఆ యొక్క స్థితిగతుల్లో నీవు ఉండవచ్చు. ఇంకా ఆయన నీ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉండగానే ఇంకొక మాట కూడా నీకు వినపడవచ్చు. చనిపోయాయి పరిస్థితులు చనిపోయాయి, నీ స్థితిగతులు చనిపోయాయి అన్నట్టుగా నీ కుమారుల విషయంలో, నీ కుమార్తెల విషయంలో సుందర్ పాస్టర్ గారు చక్కగా జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధాత్మని ప్రేరేపణ చొప్పున నీ యొక్క కుటుంబంలో చనిపోయినటువంటి స్థితిగతుల్లో నీకు కనిపిస్తున్నటువంటి విషయాలను చూసి నీవు గొల్లున ఏడ్చేటువంటి వాడిగా ఉండవచ్చు. నువ్వు నీ భార్యను, నీ భర్తను, నీ యొక్క పిల్లలను, నీ యొక్క సంఘాన్ని, నీ యొక్క స్థితిగతులను, నీ జాబు విషయంలో చూసి నీవు ఏడ్చేటువంటి స్థితిలో ఉన్నావేమో. నీవు ఇక అక్కడ ఏ ఆధారము లేదు, ఏ యొక్క నిరీక్షణ లేదు, ఏ యొక్క హోప్ లేదన్నటువంటి హోప్లెస్ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావేమో. ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నమ్మిక మాత్రం ఉంచుము. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాము, హల్లెలూయా. నీవు నమ్మిక మాత్రం ఉంచుము. ఆయన ఇంకనూ మాట్లాడుచు ఉండగా నీవు ఏ ప్రార్థన చేశావో యథార్థముగా నువ్వు చేసినటువంటి ప్రార్థన ఆల్రెడీ ఆలకించబడి ఉంది. హల్లెలూయా. దానికి సమాధానము రానే వస్తుంది. హల్లెలూయా. వస్తున్నటువంటి మధ్యలోనే నువ్వు ప్రార్థించినటువంటి ఆ యొక్క అంశం విషయంలో, ఆ యొక్క విషయంలో నీవు చనిపోయిన పరిస్థితుల్లాగా నీకు అనిపిస్తూ ఉందేమో. అక్కడ ఇక ఏ ఆధారం లేదు, అక్కడ ఇక హోప్స్ లేవు. ఇక నాకు జాబ్ వస్తుందన్న ఆశ లేదండి, నాకు ఇంకా స్వస్థత పొందుకుంటానన్న ఆశ నాకు లేదు బాబు, అప్పుల బాధ నుండి విడిపించబడతానన్న ఆశ లేదు, నాకు అప్పుల బాధ నుండి విడిపించబడతానన్న ఆశ లేదు, నా పిల్లల ఫీజులు కట్టుకుంటానన్న ఆశ లేదు, నాకు నేను ఇల్లు కట్టుకుంటానన్నటువంటి ఆశ నాకు లేదు, నేను చావడము మంచిది, నా స్థితిగతులు చనిపోయినటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నవి అన్నట్టుగా సాతానుడు నీ యొక్క చెవిలో ఊదుతాడు. నువ్వు గమనించవలసినటువంటి సంగతి ఏమిటంటే, ఆన్సర్ ఆల్రెడీ ప్రారంభమై మార్గ మధ్యములో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ